హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలోని ముప్పిరితోట గ్రామానికి వచ్చాం. ఇక్కడ బీరాయ పండుగ జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూద్దాం రండి. ఈ బీరన్న పండుగ కుర్మ కులస్తులు, గొల్ల కులస్తులు మాత్రమే జరుపుకునే పండుగ. ఈ పండుగని వారు వారం రోజుల పాటు మేళ తాళాలతో, డోలు వాయిద్యాలతో, బీర్న వాళ్ళ కథలతో ప్రతి 5 సంవత్సరాలకోసారి ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా జరిగే నాగవెల్లి జాతరని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నాగవెల్లి జాతర చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ బీరన్న కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి వారు వారి ఇంట్లో జరిగే కళ్యాణంగా భావించి చుట్టాలని ఇన్వైట్ చేసుకుంటారు. ఇది కుర్మవారి, గొల్లవారి ఇళ్లలో జరిగే అతిపెద్ద పండుగ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది వేరే ఊళ్ళ నుండి వచ్చిన వారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీర్న వాళ్ళు బీరన్న కథ చెప్తున్నారు. ఇది నిన్న రాత్రి నుండి ఇలాగే చెప్తున్నారు. చాలా అద్భుతంగా చెప్తున్నారు కదా. ఇదే మన బీరన్న నాగవెల్లి పట్నం. ఈ రోజుకు ముందు రోజు రాత్రి అంగరంగ వైభవంగా బీరప్ప స్వామికి బోనాలు సమర్పిస్తారు. ఇవే నాగవెల్లి బోనాలు. ఇది మన బీరన్న టెంపుల్. ఇందులో బీరన్న స్వామికి సంబంధించిన గుర్రాలు, సైనికులు ఉండేవి. ఇవి ప్రస్తుతం పండుగ జరుగుతుంది కాబట్టి పూజలో ఉన్నాయి. ఇది మన అక్క మాంకాళి టెంపుల్, బీరన్న యొక్క అక్క అయిన అక్క మాంకాళి టెంపుల్. మనం ఒకసారి చుట్టూ చుట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రతి బీరన్న టెంపుల్ దగ్గర ఒక మర్రి చెట్టు కంపల్సరిగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇది జాతరకి 3వ రోజైన గంగా బోనం. దీనినే లింగాలు తీయుట అని కూడా అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీరప్ప స్వామి కొలిచే పూజారులు అయినటువంటి బీర్న వాళ్ళు వారి యొక్క కటార్లతో రక్తం చిందిస్తూ ఊరేగింపుగా వెళ్ళి కొలనులో దాచిన దేవుణ్ణి తీసుకుని వస్తారు. చూడండి, ఇక్కడ బావిలో దాచారు దేవుణ్ణి. ఇంత నైట్లో కూడా ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. నైట్లో బావిలోకి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతారు. ఇక్కడ అంటే ముందు రోజు ఊర్లోని పెద్ద మనుషులు ఈ దేవుణ్ణి దాచిపెడతారు అన్నట్టు. ఈ బావిలో తర్వాత బీర్నోళ్ళకి దేవుడు వచ్చి దేవుణ్ణి వెతికి తీస్తారు అన్నట్టు. ఆ దేవుడు కుండలో ఉంటది, అదే కుండ చూడండి. నీళ్ళ మీద దేవుడు నిలుసుండి వస్తాడు, నీళ్ళ మీద దేవుడు నిలుసుండి వస్తాడు. దేవుని మళ్ళీ ఊరేగింపుగా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు.
ఇట్లా టెంపుల్ దగ్గరికి తీసుకొస్తారు ఊరేగింపుగా. ఆ కుండలోనే ఉంటుంది దేవుడు. ఆ రోజు తర్వాత మనకు సుంకు పట్టుడు ఉంటుంది. ఇది సుంకు పట్టుడు. ఇది ఎవరన్నా ఒక పెద్ద మనిషి ఇంటి దగ్గర జరుగుతుంది. ఇది అలాగే దానిలో భాగంగానే వీళ్ళు గంగేద్లేశం వేస్తారు. రైట్, ఇది లగ్గం బోనాలు. ఇలాగే నాగవెల్లి ముందు రోజు కూడా బోనాలు వెళ్తాయి, కానీ నేను దానికి అటెండ్ కాలేదు. కానీ ఈ వీరయ్య పండుగ మొత్తం ఒకసారి డాక్యుమెంటరీ తీస్తాను, చూడండి, ఫాలో అవుతూ ఉండండి. ఇయే బోనాలు, ఊరు మొత్తం బోనాలు చూడండి. చీకట్లోనే వెళ్తాయి. నైట్ 1:00, 12, 1 మధ్యలో బోనాలు వెళ్తాయి నైట్లా. ఇది లగ్గం బోనం. ఇంటింటికి కుర్మ కులస్తులు ప్రతి ఇంటికి ఒక బోనాన్ని వాళ్ళు తీసుకెళ్తారు గుడి దగ్గరికి. ఇది మన గొర్రె, మన ఇది గావు పట్టు అంటారు. లగ్గం బోనం రోజున గావు పడుతారు. గావు పట్టు అంటే ఊర్లో నుండి ఒక వ్యక్తి గొర్రె పిల్లని ఎత్తుకొని బోనాల మధ్య నుండి ఉరుకుతాడు. దాని వెనకాల దేవుడు వచ్చిన ఒక బీర్నైనా ఆ గొర్రె పిల్లను పట్టుకొని కొరకడాన్ని గావు పట్టడం అంటారు. అడత్తాడు దొరికింది ఇక్కడ గొర్రె పిల్ల బీర్న వాళ్ళకి. అయిపోయింది ప్రోగ్రామ్గా. డోళ్ళు వాయిద్యాలతోటి బోనాలు వెళ్తాయి. గుడికాడికి వచ్చి గుడి చుట్టూ తిరుగుతారు. ఇలా బోనాలు ఒక క్రమ పద్ధతిలో పెడతారు గుడి దగ్గర. ఇది గొర్రెల చుట్టూ సరిగేస్తారంటారు, కానీ నేను దీన్ని మిస్ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో అది కంపల్సరీ కవర్ చేస్తాను. ఇదే మా పొట్టి.
ఇది మత్తగొలుపు అంటారు. ఇది ఒక పూజ. దీని లోపల ఒక గొర్రెను మండేసి దాని కాలు మొక్కుతా ఉంటారు అందరూ. ఇదిగో ఇవి గోర్లు, నాగవెల్లర వచ్చిన గోర్లు ఈ అక్క మంకాలకి సమర్పిస్తారు. దీనిలో భాగంగా బీరయ్య దేవుడు చెట్టెక్కుతాడు. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.